వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ హేమమాలిని అండ్ వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ స్పెషల్ ఫిల్మ్ అప్డేట్స్. మరి ఇవాల్టి స్పెషల్ ఫిల్మ్ అప్డేట్స్ చాలా ఫిల్మ్ అప్డేట్స్ తోటి అయితే నేను మీ ముందుకు వచ్చాను. మరి అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఫస్ట్ ఫిల్మ్ అప్డేట్ ఈవిడ గురించే మాట్లాడుకోవాలి. ఈవిడ అన్నానంటే ఖచ్చితంగా ఒక ఫీమేల్ లీడ్ యాక్ట్రెస్ గురించి మాట్లాడుతున్నాను. మీకైతే అర్థమైపోయింది కదా. ఇందుకే యాక్ట్రెస్ ఎవరో అని అంటే నేను ఒక పాట పాడతాను, సో మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. నిన్నే 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 అల్లు అర్జున్ కాదండి, అల్లు అర్జున్ పక్కన ఉన్నటువంటి మన హన్సికా మోట్వాని అనమాట. సో ఈ మధ్య కాలంలో ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుంది మన హన్సికా మోట్వాని. ఎందుకో ఏమో మన సమంత కాస్త బ్రేక్ ఇవ్వంగానే రిమైనింగ్ హీరోయిన్స్ అందరూ కూడా మెయిన్ ఫ్రేమ్లోకి వచ్చి ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్ చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. రీసెంట్గానే మై నేమ్ ఇస్ శృతి మూవీ తోటి హన్సికా మోట్వాని అందరినీ కూడా నేను ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా చేయగలను, నా దగ్గర ఈ సత్తా కూడా ఉందని చెప్పి చాటి చూపించేసింది అనమాట. ఇప్పుడు అదే తరహాలో 105 Minutes అనే మూవీ తోటి మనందరి ముందుకు వస్తుందన్నమాట. సో ఆ మూవీలో నేను రీసెంట్గా ట్రైలర్ చూడడం జరిగింది. సో ట్రైలర్ మొత్తంలో ఇది సింగిల్ మ్యాన్ షో అనొచ్చు, కాదు సింగిల్ విమెన్ షో అనొచ్చు. ఎందుకంటే మొత్తం ట్రైలర్లో హన్సికా మోట్వాని చుట్టూరే ఉంటుందన్నమాట. ఫిలిం అంతా కూడా 105 Minutes అన్నది టైటిల్ అండ్ ఫిలిం డ్యూరేషన్ కూడా అంతే ఉండబోతుందన్నమాట. అయితే మొత్తంలో మనకు చూపించిన ఫ్రేమ్లో కేవలం హన్సిక తప్ప ఇంకెవ్వరూ కనపడరు. డిఫరెంట్ లైక్ ఎమోషన్స్ని డిఫరెంట్ ఫ్రేమ్స్లో ఆమెని చూపించిన విధానం కూడా నిజంగానే ఛాలెంజింగ్ అని చెప్పొచ్చు. 105 Minutesలో ఆమె ఏం చేసింది, ఆమె చుట్టూరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలా జరిగింది, అసలు కథ ఏంటి అన్నది మనం అంతా తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. మరి ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు రాజు అండ్ ఈ సినిమాలో ప్రొడ్యూస్ చేసిన వారు బొమ్మక్ శివ అనమాట. సో కొత్త వాళ్ళతోటి హన్సికా మోట్వాని కొత్త కొత్త స్క్రిప్ట్స్ తోటి సరికొత్తగా తన ఫ్యాన్స్ అందరికీ కూడా పరిచయం అవబోతుంది అనమాట. సో ఈ సినిమా నాకు తెలిసినంత వరకు మ్యాక్స్ నెక్స్ట్ మంత్ ఆర్ దిస్ మంత్కి రిలీజ్కి ఉంది. ఇంకా మనకి డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. బట్ ట్రైలర్ చూసిన వాళ్ళు అందరూ కూడా హన్సికాని బాగా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా కమర్షియల్ హీరోయిన్గా క్యూట్గా లేదా హీరో పక్కన జస్ట్ ఒక 4 పాటలు 3 పాటలు చేసేసి వెళ్ళిపోయే హీరోయిన్ తరహా నుంచి కాస్త డిఫరెంట్గా యూనిక్గా ఆఫ్టర్ మ్యారేజ్ తను తీసుకున్న బెస్ట్ డిసిషన్ అని చెప్పొచ్చు. ఇలా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ని చేసుకుంటూ తను ఎంత క్యాపబుల్, తన పొటెన్షియల్ ఎంత ఉంది అని చెప్పి చాటి చెప్తుంది మన హన్సిక అనమాట. నిజంగా ట్రైలర్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ట్రైలర్లో మనం చూసినంత వరకు హన్సిక కనిపిస్తుంది. హన్సిక చుట్టూరు ఏవేవో సిచ్యువేషన్స్ అవుతూ ఉంటాయి. ఎవరో గొంతులు ఒలిమినట్టు, ఎవరో తాళ్ళతో కట్టేసినట్టు, ఎవరో తన్ని వార్న్ చేస్తున్నట్టు, ఏదో ఒక ఈవిల్ పవర్ తన చుట్టూరు తిరుగుతున్నట్టు, ఒక రూమ్లో లాక్ అయిపోయినట్టు, తను తప్పించుకోవడానికి వెళ్తుంటే ఎక్కడా మార్గాలు లేకుండా క్లోజ్ అయిపోయినట్టు, ఇలా డిఫరెంట్గా డిఫరెంట్ ఫ్రేమ్స్లో వైడ్ యాంగిల్స్లో అండ్ ఇంకా వెరైటీగా ఒక డార్క్ రూమ్లో పెట్టి చాలా డిఫరెంట్ ఎమోషన్స్ని అయితే ఓన్లీ సింగిల్ పర్సన్ మాత్రమే ఉంటారని చెప్పారు మరి యూనిట్. ఇంకా ఎవరన్నా ఉన్నారా లేదా ఇవన్నీ చూడాలంటే సినిమా వచ్చేదాకా చూడాలి. మొత్తానికి మీరైతే యూట్యూబ్లోకి వెళ్ళి ట్రైలర్ చూసేసేయండి, ఎందుకంటే నిజంగా పైసా వసూలు. నెక్స్ట్ అప్డేట్ చెప్పే ముందుగా మనం బర్త్డే విషెస్ అయితే చెప్పేయాలి. ముందుగా ఎవరికా అనుకుంటున్నారా, అదేనండి మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్కి. ముందుగా వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వరుణ్ తేజ్. అండ్ మొన్నటి నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం వరుణ్ తేజ్ గురించి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మనోడు మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పాలన్నమాట. వరుసగా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో యూనిక్ స్టోరీ లైన్స్ తోటి సినిమాలు తన ప్రేక్షకులకి ఎప్పుడెప్పుడు అందిద్దామా అన్నట్టు ఉన్నాడనమాట. సో నిన్ననే మనం చెప్పుకున్నాం మట్కా అనే ఒక మూవీకి సంబంధించి ఓపెన్ బ్రాస్లెట్ని రివీల్ చేస్తారు అని చెప్పేసి. సో దీన్ని మనం చూసుకుంటే సో ఈరోజు గ్లిమ్స్ రిలీజ్ అయిపోయినాయి అనమాట. మట్కాకి సంబంధించి
గ్లిమ్స్ మామూలుగా లేవు. చాలా అంటే చాలా వెరైటీ గెటప్లో ఉన్నాడు మన వరుణ్ తేజ్ అనమాట ఇందులో. ఎందుకు అంటే సో ఓల్డ్ అప్పటి సినారియోలో ఉన్నటువంటి సినిమా లైక్ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో రాజుల కాలం, రాజులు పరిపాలించినవి ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి స్టైల్లో ఉన్నాడనమాట. మెయిన్గానే మెగా హీరోస్లో కాస్తంత హైట్ ఎక్కువ ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ అయినటువంటి మన వరుణ్ తేజ్ని కూడా చెప్పుకోవచ్చు. అలాంటిది అప్పటి స్టైల్ రాయల్ లాగా కనిపించే పంచి కట్టడం, దానిపైన కోట్ వేయడము, సిగార్ని చాలా స్టైల్గా కాల్చడము, అబ్బాబాబా ఇవన్నీ విజువల్ ట్రీట్స్ అనే చెప్పుకోవాలి. గ్లిమ్స్లో మనం చూసినంత వరకు మనకి ఎవరెవరు కనిపించారా అంటే ఆబ్వియస్లీ వరుణ్ తేజ్ కనిపించాడు, నెక్స్ట్ నవీన్ చంద్ర కనిపించాడు, మన సాయి కుమార్ గారి బ్రదర్ కనిపించాడు. రీసెంట్గా సలార్ సినిమాలో పృథ్వీరాజ్ క్యారెక్టర్కి చేసినటువంటి బుడ్డోడు కార్తిక్, సో తను కూడా కనిపించాడు అనమాట. సో గ్లిమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. రిలీజ్ చేసింది జస్ట్ 1 minute అయినప్పటికీ కూడా చాలా అంటే గ్రిప్పింగ్గా ఉంది. ఒకే ఒక్క డైలాగ్ వాడాడు మన వరుణ్ తేజ్, అది కూడా ఏంటంటే ప్రామిస్. ప్రామిస్ అంటే సినిమాకి సంబంధించి ఏ సిచ్యువేషన్లో వస్తుందో తెలియదు కానీ ఆ ప్రామిస్ మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ కోసమే చెప్పాడని నాకైతే పక్కా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రామిస్ చెప్పే విధానంలో డెప్త్ కానీ అది కానీ చాలా చాలా బాగుంది. ఈసారి పక్కా మీకు మంచి సినిమాని అందిస్తాను అని చెప్పి వరుణ్ తేజ్ బల్ల గుద్దు మరి చెప్తున్నాడు, అది కూడా మట్కాతోటి అనమాట. సో గ్లిమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మరి ఈ సినిమాని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు కరుణా కుమార్ గారు అనమాట. అండ్ ఇంత బ్యూటిఫుల్ సినిమాకి మ్యూజిక్ ఎవరు అందిస్తున్నారు తెలుసా? జీవి ప్రకాష్. మరి ఈ సినిమా మనందరి ముందుకి వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన వస్తుంది. వైరా అండ్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన మనందరి ముందుకి రాబోతుంది. మరి త్వరలోనే చూద్దాం ఈ సినిమా మన ముందుకు వచ్చి ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో. అప్డేట్ ఏంటో తెలుసా? ఈ పేరే కాస్తంత వెరైటీగా ఉంది. మార్కెట్లో మహాలక్ష్మి అంట. మహాలక్ష్మిలు సాధారణంగా గుళ్ళో ఉంటారు లేదా ఇంటికి వస్తారని చెప్పి వింటుంటాం కదా, కానీ సరికొత్తగా ట్రై చేశారు ఈ మూవీ యూనిట్ అని చెప్పుకోవచ్చు. మార్కెట్లో మహాలక్ష్మి అనే మూవీతోటి మనందరి ముందుకి మార్కెట్ మహాలక్ష్మి. సో దీంట్లో మనకి బాగా తెలిసిన వాళ్ళు ఒకే ఒకరు ఉన్నారు. ఎవరు అంటే మన కేరింత ఫేమ్ పార్వతీశం. సో అతను ఈ మూవీలో మెయిన్ లీడ్ కింద రాబోతున్నాడు అనమాట. అంతేకాదు ఈ మూవీలో కొత్త హీరోయిన్ వచ్చేసి ప్రణవి కాన్విక అనే ఒక అమ్మాయిని తీసుకుని ఇందులో వాళ్ళిద్దరూ కలిపి రాబోతున్నారనమాట. అదే మూవీ మార్కెట్ మహాలక్ష్మి. మరి ఈ మూవీ పోస్టర్ లాంచ్ అయితే మన బిగ్ బాస్ ఫేమ్ శివాజీ గారి చేత చేయించారనమాట. ఈ మధ్యన శివన్న క్రేజ్ చాలా ఎక్కువైపోయింది కదా, ఎందుకంటే రీసెంట్గా బిగ్ బాస్తో చాలా చాలా సెన్సేషన్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే ఒక సినిమా ద్వారా కూడా అందరికీ మళ్ళా దగ్గరయ్యారు మన శివన్న. మరి ఇప్పుడు శివన్న క్రేజ్ మామూలుగా లేదు, ఆయన ముట్టుకుందల్లా బంగారం అయిపోతుంది. అందుకనే సో ఆయనతోటి పోస్టర్ లాంచ్ అన్నది ప్లాన్ చేసుకున్నారు ఈ మూవీ టీం అనమాట. మరి ఈ మూవీలో మనకి ఈ మూవీని డైరెక్ట్ చేసిన వారు విఎస్ ముఖేష్, ఇంకా ప్రొడ్యూసర్ వచ్చేసి అఖిలేష్, అండ్ మ్యూజిక్ అందించిన వారు మిస్టర్ జో అనమాట. సో కేరింత మూవీ తోటి పార్వతీశం కామెడీ చేసి అందరినీ బాగా నవ్వించారు. గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశారనమాట. సో అందులో తన క్యారెక్టర్ పరంగా తను గుర్తుంటాడో లేదో తెలియదు కానీ భావన ఓ భావన అనే ఒక డైలాగ్ తోటి శ్రీకాకుళం యాసతోటి చాలా అంటే చాలా బాగా నటించి అందరినీ కూడా కడుపుబ్బా నవ్వించాడు మన పార్వతీశం. మరి పార్వతీశం మెయిన్ లీడ్గా వస్తున్నటువంటి మార్కెట్ మహాలక్ష్మి టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో మేబీ ఇందులో కూడా అదే తరహాలో కామెడీని పండిస్తూ ఎమోషన్స్ని చూపిస్తూ యాక్ట్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను పార్వతీశం. మరి ఈ మూవీ పోస్టర్ లాంచ్ని మన యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగానే బిగ్ బాస్ శివాజీ గారు అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే మూవీ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ మంచి సక్సెస్ పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా విషెస్ని ఇవ్వడం కూడా జరిగింది. స్పెషల్ ఫిల్మ్ అప్డేట్స్లో ఈ ఫిలిం గురించి
గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే చెప్పాలి. ఎందుకంటే నిన్న ట్రైలర్ రిలీజ్ కాగానే ఈరోజు టాప్ 1 ట్రెండింగ్లో నిల్చుని తెలుసా యూట్యూబ్లో. అదే ఆ సినిమా ఏంటో మీ అందరికీ తెలుసని నాకు కూడా అర్థమైంది. నేను కూడా మళ్ళీ చెప్పేస్తున్నాను మీకోసం. ఊరు పేరు భైరవకోన. సో ఈ సినిమా ఎప్పుడో గ్లిమ్స్ వదిలినప్పటికీ కూడా చాలా అంటే చాలా క్రేజు, మంచి రెస్పాన్స్ అయితే ప్రేక్షకులు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నారు. మరి నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది, ట్రైలర్ లాంచ్ అయింది. లాంచ్ అవ్వంగానే ఆల్మోస్ట్ 1 మిలియన్ వ్యూస్, అలాగే టాప్ 1 ట్రెండింగ్ ఇన్ యూట్యూబ్లో ఇప్పుడు ట్రెండ్ అవుతుందన్నమాట ప్రస్తుతం ఊరు పేరు భైరవకోన. సేమ్ ఈ సినిమా గ్లిమ్స్లో కానీ ట్రైలర్లో కానీ ఒకటి చెప్పారు మనకి, గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీలే భైరవకోన. మరి ఆ మిస్ అయిన 4 పేజీలు ఏంటి, అసలు భైరవకోన వెనకాల స్టోరీ ఏముంది, అసలు చేతబళ్ళు ఇవన్నీ చూపిస్తున్నారు, ఏం చూపిస్తావు భయ్యా అని మనం అడగొచ్చు అనమాట సో సినిమాలో. సో ఇంతకీ సందీప్ కిషన్కి చాలా డిజాస్టర్స్ తర్వాత కాస్త ఊపిరి పీల్చుకో మాహిష్మతి అన్నట్టు ఊపిరి పీల్చుకో భైరవకోన మూవీ ద్వారా అని చెప్పి సందీప్ కిషన్కి చెప్పొచ్చు. అంత బాగా ఇందులో తనని చూపించడం కానీ, తను తీసుకున్న కాన్సెప్ట్ కానీ, ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ చూసిన వాళ్ళందరూ కూడా సినిమా Feb 9th మందే సందీప్ కిషన్ అన్న మనమే బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ట్రైలర్కి అంత మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ మనం చూసుకుంటే మొత్తం కూడా బ్లాక్ మ్యాజిక్కి సంబంధించి అండ్ కొంచెం పవర్స్కి సంబంధించి అలా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ టైప్ ఆఫ్ మూవీస్కి కాస్త ప్రేక్షకులు పెద్దపేటే వేశారని చెప్పొచ్చు అనమాట. విరూపాక్ష చూసుకోవచ్చు, పొలిమేర చూసుకోవచ్చు. ఇప్పుడు అదే కోవలో అదే రూట్లో వెళ్తున్నటువంటి మన ఊరు పేరు భైరవకోన. పేరు వింటుంటేనే కొంచెం ఏదో సస్పెన్స్ ఉంది, భైరవ కోన ఏం దాగుందిరా, ఇందులో ఇంకేముందిరా అనే ఒక ఇంటెన్స్ని క్రియేట్ చేసేస్తుంది అనమాట సినిమా. మరి ఈ సినిమాలో ఎవరెవరు యాక్ట్ చేశారు అంటే ఒకసారి చూసేద్దాం. మన సందీప్ కిషన్ యాక్ట్ చేశారు, వర్ష బొల్లమ్మ యాక్ట్ చేశారు, కావ్య తాపర్, వెన్నెల కిషోర్, ఇంకా వైవా హర్ష, ఇలా చాలామంది యాక్ట్ చేశారు. మరి ఇంత అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ని మనందరికీ అందించబోతున్న డైరెక్టర్ వచ్చేసి విఐ ఆనంద్. మరి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వారు రాజేష్ దండా. అండ్ ఈ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో, హాస్య మూవీస్ బ్యానర్లో మనందరి ముందుకి కూడా February 9th రాబోతుంది. February 9th గట్టి పోటీ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సంక్రాంతి బరిలోంచి తప్పుకున్నటువంటి ఈగల్ మూవీ February 9th రాబోతుంది. అంతేకాకుండా ఊరు పేరు భైరవకోన మూవీ కూడా February 9th రాబోతుంది. ఇంకా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉన్నటువంటి డీజే టిల్లు 2 కూడా February 9th రాబోతుంది. సో February 9th ప్రేక్షకులకి గట్టి పండగే అని చెప్పవచ్చు అనమాట. సినిమా లవర్స్ అందరూ కూడా అరే ఎప్పుడు 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 రా ఎప్పుడు రా అన్నట్టు ఎదురు చూస్తారనమాట. డెఫినెట్గా సినిమాలు చూసి వచ్చాక ప్రతి ఒక్కరు ఏమంటారు తెలుసా, వత్తు వర్మ వత్తు అని ఖచ్చితంగా అంటారు. సో ఇప్పుడైతే ఎవరైనా ఇంకా ట్రైలర్ మిస్ అయితే కనుక ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి చూసేసేయండి. ఆల్రెడీ టాప్ 1లో ట్రెండ్ అవుతుంది మరి. సో నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ ఏంట్రా అంటే రిలీజ్ అయ్యే మూవీ గురించి చెప్పట్లేదు, ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన మూవీ ఇప్పుడు హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అది ఏం మూవీరా అంటే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ. మన నితిన్ అండ్ శ్రీలీల జంటగా నటించినటువంటి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇప్పుడు హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది అనమాట. ఎవరైనా సరే థియేటర్స్లో మిస్ అయ్యి అరే మా శ్రీలీల ఎలా డ్యాన్స్ చేసింది, మా నితిన్ అన్న ఎలా యాక్ట్ చేశాడు అని వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళ డ్యాన్సులు కానీ మిస్ అయితే కనుక మీరు హాట్స్టార్ డిజ్నీ దాంట్లోకి వెళ్ళిపోయి చూసేయచ్చు అనమాట, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ సినిమాలో ఒక్కసారి కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ చూసేసుకుందాం. నితిన్, శ్రీలీల, రోహిణి గారు, రాజశేఖర్ గారు, పవిత్ర లోకేష్, హర్షవర్ధన్, సంపత్ రాజ్, రావు రమేష్, బ్రహ్మాజీ, అలాగే అజయ్, ఇలా చాలా మంది యాక్టర్స్ అయితే మనకి ఈ సినిమాలో కనిపిస్తారు. అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు వక్కంతం వంశీ అండ్ ప్రొడ్యూస్ చేసిన వారు సుధాకర్ రెడ్డి అండ్ నిఖిత రెడ్డి అనమాట. మరి ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన వారు ప్రవీణ్ పూడి. సో ఇంత మంచి కాంబినేషన్స్ని, పెద్ద పెద్ద కాస్టింగ్ని అంత ఆన్ స్క్రీన్ చూస్తే చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇందులో కామెడీ బాగుందని అయితే నేను విన్నాను. నేను కూడా అయితే సినిమా చూడలేదు. మీ అందరితో పాటు మీరు కూడా వెళ్ళి హాట్స్టార్లో చూసేయండి, నేను కూడా వెళ్ళి హాట్స్టార్లో చూసేద్దాం. మొత్తానికి శ్రీలీల ఉందంటే డాన్సులు మామూలుగా ఉండవని చెప్పి అందరికీ అర్థమైపోయిన విషయమే కదా. సో వాళ్ళు ప్రమోషన్స్ అప్పుడు చాలా బాగా చేశారు. మరి ఎలా ఉందో నేను కూడా చూసేస్తాను, మీరు కూడా చూసేసేయండి.
సో ఫిలిం అప్డేట్లో నెక్స్ట్ అప్డేట్ ఏంటా అంటే ఏ మాస్టర్ పీస్. ఈ మధ్య కాలంలో సోషియో ఫ్యాంటసీ చిత్రాలు కానీ సూపర్ హీరోస్ని చూపించే చిత్రాలు కానీ బాగా ఆడుతున్నాయి. దానికి ఎగ్జాంపులే మన హనుమాన్ మూవీ. ఎంత బాగా సక్సెస్ అయిందో అందరం కూడా చూసాం థియేటర్స్లో. మరి ఇప్పుడు అదే తరహాలో కాకపోతే హనుమాన్ అయితే మనకి అటు డెవోషనల్ టచ్ ఇచ్చారు, ఇటు సూపర్ హీరో టచ్ ఇచ్చారు కదా. మరి వీళ్ళు మాస్టర్ పీస్ అంటూ వస్తున్నారు. సో మన సినిమా బండి అనే ఒక బ్యానర్ తోటి మన ముందుకు వస్తున్నారు. మరి ఈ సినిమాలో నటించిన వారు అరవింద్ కృష్ణ. ఈయన ఇట్స్ మై లవ్ స్టోరీ అనే మూవీ తోటి మనందరికీ బాగా పరిచయమైన పర్సన్ అనమాట అరవింద్ కృష్ణ. చాలా సినిమాల్లో మెయిన్ విలన్స్ రోల్స్లో కూడా చేశారు, అక్కడక్కడ చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేశాడు. అండ్ ఫుల్ లెంత్ హీరోగా మనందరికీ కూడా బాగా పరిచయమైంది అయితే ఇట్స్ మై లవ్ స్టోరీ మూవీ తోటే. చాలా క్యూట్గా ఉంటాడు కుర్రారని బయట కూడా టాక్ అనమాట. సో తనతో పాటు జ్యోతిరాయ్ గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు. ఈవిడ కూడా చాలా ఫేమస్. ఋషి వసుధార అనే ఒక సీరియల్ ఉంటుంది, ఆ సీరియల్ పేరు నాకు గుర్తులేదు కానీ బట్ ఆ సీరియల్లో ఈవిడ చాలా ఫేమస్ అనమాట. అత్తగారు జ్యోతి మ్యామ్ అని చెప్పే పేరుతోటి గుప్పెడంత మనసు సీరియల్ అనమాట. ఎస్, సో ఆవిడ చాలా ఫేమస్. ఆవిడ ఇందులో మదర్ క్యారెక్టర్లో కనిపించనున్నారనమాట. సో మాస్టర్ పీస్ అంటే ఏం జరుగుద్ది అంత అంటే గ్లిమ్స్ చూశాను, చిన్న ట్రైలర్ కట్స్ చూశాను. ఇవన్నీ చూస్తే ఇందులో ఇతనికి ఏవో సూపర్ పవర్స్ ఉంటాయి అని చెప్పి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు అన్నది మనం చూడాలన్నమాట సినిమాలో. సో ఇప్పటికే ఆల్మోస్ట్ అన్నీ కూడా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఓన్లీ క్లైమాక్స్ షూటింగ్ మాత్రమే ఉందన్నమాట. సో ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు, ఇంకా దగ్గరలో మీ ముందుకు వచ్చేస్తున్నామని మాస్టర్ పీస్ సినిమాతోటి. సో మొత్తానికి మన తెలుగు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ తెలుగు వాళ్ళందరూ కూడా ఒక కొత్త ధనాన్ని, ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తోటి సో సినిమాలు తీసుకొస్తూ ప్రేక్షకులకి ఒక కొత్త ధనాన్ని అయితే పరిచయం చేస్తున్నారు. నిజంగా ఇలా ప్రయత్నించే వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ సెల్యూట్ అయితే చేసేయచ్చు. సో మీరు ఆలస్యం చేయకుండా ఈ మాస్టర్ ప్లీజ్ గిమ్స్ని చూసేసేయండి. అప్డేట్స్లో మన సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు 1 వీక్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎలా ఉందో ఒకసారి అయితే చూసేద్దాం. అండ్ ముందుగా మనం మన గుంటూరు కారం గురించి చెప్పేసుకుందాం. రమణగాడి బీడి కారం, గుంటూరు కారం హవా, అలాగే డాన్స్లు, స్టెప్పులు అండ్ కలెక్షన్స్ మోత అయితే బాగా అంటే బాగా వినిపిస్తుందని చెప్పొచ్చు. సినిమా చూసే వాళ్ళందరూ కూడా మహేష్ బాబు చేసిన యాక్టింగ్, అలాగే తను చేసిన డాన్స్, శ్రీలీలతో తనకు ఉన్నటువంటి స్టెప్పులు, వీటిలన్నిటికీ కూడా ఫిదా అయిపోతున్నారు. అండ్ సినిమా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే దీనికి ఎప్పుడు బ్రేకులు పడుతూనే ఉందని చెప్పాలన్నమాట. గుంటూరు కారం విషయంలో కథ చేంజ్ తీసుకోవచ్చు, హీరోయిన్ చేంజ్ తీసుకోవచ్చు, ఎన్నిసార్లు రీషూట్లు చేశారో మనకే తెలుసు అనమాట. అంతెందుకు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక నెగిటివ్ బజ్ని క్రియేట్ చేశారు. అది కూడా దిల్ రాజు గారు ముందు నుంచే కాంట్రవర్సీల్లో ఉండడము, మీడియాని కాంట్రవర్సీతో అనడము, ఇవన్నీ కూడా సినిమాకి రిలీజ్కి ముందే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వచ్చేసింది. అండ్ ఫార్చునేట్లీ హనుమాన్కి పాజిటివ్ రెస్పాన్స్ అవ్వడం వల్ల గుంటూరు కారం మీద నెగిటివ్ రెస్పాన్స్ కూడా ఎక్కువే వచ్చిందని చెప్పొచ్చు. అంత నెగిటివ్ రెస్పాన్స్లో కూడా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్లో దూసుకెళ్ళిపోయింది గుంటూరు కారం. ఆల్మోస్ట్ 212 crores కలెక్ట్ చేసుకుంది మన గుంటూరు కారం అనమాట. మరి ఈ సినిమాని మనందరి ముందుకి తీసుకొచ్చింది మన త్రివిక్రమ్ గారు. మరి ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళ విషయానికి వచ్చేస్తే మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ గారు, జగపతి బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, వెనిల్ కిషోర్, ఇలా చాలా మంది కాస్టింగ్ అయితే మనం చూడొచ్చు అనమాట. సినిమాలో కామెడీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ కొత్తగా మహేష్ బాబు కామెడీ టైమింగ్ మనం పెట్టాల్సిన పేరైతే కాదు, బట్ ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నారు. సినిమా చూసిన వాళ్ళందరూ మహేష్ బాబు కామెడీ గురించి ఎంత బాగా మాట్లాడారో అదే తరహాలో మహేష్ బాబు బీడీ గురించి కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ బీడీ అందరూ కాల్చేటువంటి బీడీ కాదండి, అది ఆర్గానిక్ బీడీ అంట. సో ఆ బీడీని లవంగాలు అండ్ దాల్చిన చెక్క వీటితోటి చాలా ఆర్గానిక్గా స్టూడియో వాళ్ళు లైక్ సెటప్ వాళ్ళందరూ కూడా, ఫిలిం సెటప్ వాళ్ళందరూ కూడా చేసి తీసుకొచ్చి ఇచ్చారంట. సో అంటే మా హీరో కాల్ చేస్తున్నాడు బీడీల మీద బీడీలు, మేము కూడా కాల్ చేస్తాం అని మాత్రం మీరు భ్రమపడొద్దు. సో సినిమా అంటే, షూటింగ్ అంటే కాస్త వరకు సో రియాలిటీకి భిన్నంగా ఉంటాయి కదా. సో మీరు ఎవరన్నా సరే మా హీరో ట్రై చేసి మేము ట్రై చేయాలని అనుకుంటే మీరు కూడా ఆర్గానిక్ బీడీల్ని ట్రై చేయండి.
హెల్త్కి హెల్త్, మీకు ఫీల్కి ఫీల్ ఉంటుందన్నమాట. సో అది మన గుంటూరు కారం గురించి. అండ్ అందరికీ తెలుసు ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది మన తమన్ అని. సో ఆల్మోస్ట్ కుర్చీని మడత పెట్టి సాంగ్ ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చిందో అందరికీ తెలుసు. అందులో మహేష్ అండ్ శ్రీలీల డాన్స్ అయితే చించేశారని చెప్పొచ్చు అనమాట, అంత బాగుంది. అండ్ కుర్చీని మడత పెట్టి తాత కూడా ఒక్క డైలాగ్తో ఎలా ఫేమస్ అయిపోయాడు, ఆ డైలాగ్ మహేష్ బాబు గారు చెప్పడం ఆ తాతకి చాలా హ్యాపీనెస్ని ఇచ్చిందని చెప్పేసి తాత కూడా చెప్పాడనమాట. సో ఆయన కూడా ఫేమస్ అయిపోయాడు, ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు అనమాట. మొత్తానికి రమణగాడి హవా గుంటూరు కారం ఘాటు గట్టిగానే తగిలి అని చెప్పొచ్చు. బీడీ పొగ ఎంత వచ్చినప్పటికీ ఆ పొగ ఆర్గానికే కాబట్టి జనాలు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అదబ్బాయి గుంటూరు కారం ఇంకెవరైనా చూడకపోతే కనుక వెళ్ళి థియేటర్స్లో చూసేయండి. అప్డేట్ ఏంటి తెలుసా, వచ్చాడు సూపర్ హీరో, రోజు వార్తల్లో నిలుస్తున్నాడు మన హనుమాన్ అనమాట. ఇప్పుడేంట్రా ఈరోజు ఏం ట్రెండింగ్ అప్డేట్ రా అని అనుకుంటున్నారా, ఆల్మోస్ట్ హనుమాన్ మూవీ టాప్ 6లోకి ఎంటర్ అయిపోయింది. అది కూడా నార్త్ అమెరికా మార్కెట్లో ఆల్మోస్ట్ $3.5 మిలియన్ కలెక్ట్ చేసిందనమాట. ఇది మామూలు విషయం కాదండి. తెలుగు సినిమాకి నార్త్ అమెరికా సైడ్ ఇంత పెద్ద మార్కెట్, అది కూడా చిన్న సినిమా అనుకుంటూ వచ్చి ఈరోజు ఇంత మంచి సెన్సేషన్ని క్రియేట్ చేసింది మన హనుమాన్ మూవీ. ముఖ్యంగా పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడుతూ చాలా అంటే చాలా ఇదిగా. సో ఇప్పుడు ఎవరిని వెళ్ళి అడిగినా, ఒకప్పుడు మా టైంలో మేము చిన్నగున్నప్పుడు ఎవరు మీ సూపర్ హీరో అంటే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, శక్తి మ్యాన్ అని చెప్పేవాళ్ళము. బట్ ఇప్పుడున్న పిల్లలందరినీ కూడా ఎవరు మీ సూపర్ హీరో అంటే హనుమాన్ అని ఖచ్చితంగా చెప్తారనమాట. సో అంత బాగుంది సినిమా కూడా. ప్రశాంత్ వర్మ తన సినీ యూనివర్స్లోంచి క్రియేట్ చేశాడు. అంతేకాదు ఈ సినిమా 2025కి మనందరి ముందుకి జై హనుమాన్గా కూడా రాబోతుందన్నమాట. సో దానికోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. నిజంగా సినిమా చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు ఇద్దరికీ కూడా చూడాల్సిన విషయం ఏంట్రా అంటే, చూసిన వాళ్ళు మళ్ళీ గుర్తు తెచ్చుకోండి అనమాట. హనుమాన్ మూవీలో క్లైమాక్స్ ఏదైతే ఉందో ఆ 20 నిమిషాలు ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు, మాటలు లేవన్నమాట. ప్రశాంత్ వర్మ ఎగ్జిక్యూషను, తనకున్న విజను, జాంబీ రెడ్డిలో తను చూపించినటువంటి క్రియేటివిటీ పాయింట్కి ఇవన్నీ చూసుకుంటే వాడొచ్చాడంటే ఏదో చేస్తాడు అన్న ఇమేజ్ని అయితే క్రియేట్ చేశాడు మన ప్రశాంత్ వర్మ అంట. మరి సినిమా కాస్టింగ్ విషయం ఒకసారి వెళ్ళి చూసేసుకుందామా. సో తేజ సజ్జా, అమృత అయ్యర్, మన వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, ముఖ్యంగా చెప్పాల్సిన కామెడీ స్టార్ గెటప్ సీను అని చెప్పొచ్చు అనమాట. ఇప్పటిదాకా చేసిన అన్ని క్యారెక్టర్స్లో కల్లా విభిన్నమైన పాత్రలో మనందరి ముందుకు వచ్చి అలరించాడు మన గెటప్ సీను. సో సినిమాలో తేజ సజ్జ గురించి ఎంత చెప్పుకోవాలో అదే తీరులో గెటప్ సీను గురించి కూడా చెప్పుకోవాలని నేనంట. అంతేకాదు ఈ సినిమాలో మన రాకేష్ మాస్టర్ కూడా చాలా అంటే చాలా బాగా అందరినీ ఎంటర్టైన్ చేశాడు. సో ఆయన చనిపోయి స్వర్గిస్తులయ్యారు కానీ సో సినిమాలో ఎప్పుడు కూడా మన ముందు అలా బతికే ఉంటారనమాట. అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ ఆయనకి. సో ఆయన పరంగా, ఆయన క్యారెక్టర్ పరంగా అయితే చాలా అంటే చాలా చాలా బాగా చేశారనే చెప్పాలి. సో కేవలం కంటెంటే కాదు, అందులో కాస్తంత విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ని యాడ్ చేస్తూ సినిమాని స్టాండర్డ్స్ని అంతకంతూ పెంచేస్తూ నార్త్ అమెరికాలో అద్భుతమైన కలెక్షన్స్ని సాధించింది మన హనుమాన్ మూవీ. ఇంకెవరైనా చూడకపోతే కనుక థియేటర్స్కి వెళ్ళండి. కాస్త టికెట్లు ఇంకా దొరకట్లేదని అయితే నేను విన్నా. నెక్స్ట్ అప్డేట్, అది కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన మూవీ గ్రాసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, వరల్డ్ వైడ్ గ్రాసెస్. సో నెక్స్ట్ వచ్చిన మూవీ ఏంట్రా అంటే నా సామి రంగా అంటూ మనందరం ముందుకి మన నాగార్జున గారు అయితే వచ్చేసారు. ఆయన ఒక్కలే రాలేదనమాట, అటు అల్లరి నరేష్ని, అటు మన రాజ్ తరుణ్ని, ఇంకా ఆషికాని, సో చాలా మందిని తీసుకుని అయితే వచ్చారనమాట. చాలా అంటే
చాలా మంచి మూవీని మనందరికీ అందించారు. సో సంక్రాంతి బరిలో ఎప్పుడు వచ్చినా సరే నాగార్జున గారిని ఎన్ని గెటప్లో చూసినా సరే ఆయన్ని గ్రీకు వీరుడు నుంచి సోగ్గాడే వరకు మారిపోయాడని చెప్పొచ్చు అనమాట. ప్రతి సంక్రాంతికి ఆయన ఒక పంచకట్టే డిఫరెంట్ గెటప్లో వస్తున్నాడు, తన ఖాతాలో కలెక్షన్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు అని చెప్పొచ్చు అనమాట. మొత్తానికి నా సామిరంగా సినిమా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి దగ్గరగా ఉంది. ఇప్పుడు దాకా 1 వీక్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ ఎంత అంటే 35.4 crores మరి నా సామిరంగా సినిమా తన సొంతం చేసుకుందనే చెప్పాలి. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కూడా ఖచ్చితంగా నాగార్జున గారి సినిమాలు అయితే బాగా నచ్చుతాయి. ఇందులో మెయిన్ హీరోయిన్ ఆశిక ఎవరైతే ఉన్నారో తను చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే తన ఏజ్ కన్నా పెద్ద రోల్ చేస్తుందని తను ముందే తెలిసినప్పటికీ కూడా ఎంతో చక్కగా నటించింది, మంచి మార్కులు అయితే కొట్టేసింది. అండ్ మ్యూజిక్ పరంగా మనకి కీరవాణి గారు మ్యూజిక్ అందించారు ఈ సినిమాకి. అండ్ ఈ సినిమాని విజయ్ బెన్నీ మనందరి ముందుకి తీసుకొచ్చాడనమాట, కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కూడా. సో నాగార్జున గారు కొత్త డైరెక్టర్స్కి మంచి అవకాశాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఒక మంచి లైఫ్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. సో బిగ్ బాస్ తర్వాత నాగార్జున గారు లైక్ ఇటు టెలివిజన్ కానీ లేదంటే అటు ఆన్ స్క్రీన్లో కానీ మనకి కనిపించిన సినిమాయే నా సామిరంగా అనమాట. ఇందులో ఒక్క పర్సన్ గురించి అయితే మనం బాగా చెప్పుకోవాలి, అదే మన అల్లరి నరేష్. సో ఆయన ఈ సినిమాలో జీవించేశారనమాట. ఆయన ఒక డైలాగ్ ఉంటుంది, చేసే లేకపోతే మాట వచ్చేస్తుందని. అలాగే తన ఫ్యాన్స్కి చెప్పుంటారు, హిట్ చేసేయండి లేకపోతే మాట వచ్చేస్తుందని. సో అందుకే సినిమా కూడా అంత మంచి కలెక్షన్స్ని పొందిందని చెప్పుకోవచ్చు అనమాట. సో మొత్తానికి సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక ఆలస్యం చేయకుండా నాగార్జున గారి ఫ్యాన్స్ కోసం, అల్లరి నరేష్ గారి ఫ్యాన్స్ కోసం, రాజ్ తరుణ్ ఫ్యాన్స్ కోసం కూడా ఒక్కసారి వెళ్ళి చూసేసేయండి సినిమాని. చూసారు కదా ఇవాల్టి స్పెషల్ ఫిల్మ్ అప్డేట్స్ ని. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 360. దిస్ ఇస్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.